నమస్కారం అండి. ఒక మంచి టీచర్ అవ్వడం అంటే కేవలం సబ్జెక్ట్ చెప్పడం మాత్రమే కాదు, క్లాస్ రూమ్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతి టీచర్ తరగతి గదిలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. టీచర్ మొహంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఉండాలి. మన బాడీ లాంగ్వేజ్ పిల్లల్లో ఇంట్రెస్ట్ కలిగించేలా ఉండాలి, కానీ వాళ్ళని భయపెట్టేలా ఉండకూడదు. క్లాస్ రూమ్ మధ్యలో సొంత విషయాలు మాట్లాడకూడదు. అన్నిటికంటే ముఖ్యం, పిల్లలందరినీ ఒకేలా చూడాలి. ఏ ఒక్కరి మీద ప్రత్యేక ప్రేమ చూపించకూడదు. పాఠం వన్ వే ట్రాఫిక్లా ఉండకూడదు. పిల్లలు కూడా ప్రశ్నలు అడిగేలా వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళు అడిగిన డౌట్స్ని, చెప్పిన సమాధానాల్ని శ్రద్ధగా వినాలి. పక్కా ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్. మనం క్లాస్లోకి వెళ్లే ముందే పాఠాన్ని ఎలా చెప్పాలో ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి. సమయానికి క్లాస్ స్టార్ట్ చేసి నిర్ణీత సమయానికే ముగించేలా టైం ప్లాన్ చేసుమెంట్. తరగతి గదిలో ఎప్పుడూ కులాలు, మతాల గురించి చర్చలు చేయకూడదు. అందరినీ సమానంగా గౌరవించాలి. పిల్లలు అల్లరి చేసినా, ఒక్కోసారి మనకు కోపం వచ్చినా దాన్ని క్లాస్లో ప్రదర్శించకూడదు. ఓపికతో, క్రమశిక్షణతో సిట్యుయేషన్ని హ్యాండిల్ చేయాలి. క్లాస్లో ఎవరైనా స్టూడెంట్ బాగా సమాధానం చెప్తే అందరి ముందు వాళ్ళని మెచ్చుకోవాలి. ఇది వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. చూశారుగా, ఈ చిన్న చిన్న రూల్స్ పాటిస్తే మీ క్లాస్ రూమ్ ఎంతో వండర్ఫుల్గా మారుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.